డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ప్లస్ ఫోన్ వాడుతున్న వినియోగదారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. దాదాపుగా మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేటివి సెల్ ఫోన్స్కు వస్తుంటాయి ఫ్రీక్వెంట్గా. దాదాపుగా ప్రతి నెల ఏదో రకమైన అప్డేట్ అయితే వస్తుంటుంది. ఎందుకంటే మనకు ఫోన్లో ఇలాంటివన్న సమస్యలు ఉంటే ఆ అప్డేట్ల ద్వారా వాళ్ళు దాన్ని సరిచేస్తూ ఉంటారు. కానీ వన్ప్లస్ ఫోన్ వినియోగదారులకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఎవరైతే వన్ప్లస్ 9, 10 మోడల్స్ వాడుతున్నారో వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టాల్ చేస్తే అప్డేట్ చేయగానే మదర్ బోర్డు ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ఫోన్ ఒక్కసారిగా ఆగిపోయి సిమ్ కార్డులు పనిచేయడం మానేస్తున్నాయి. చాలామంది యూజర్లు ఈ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రస్తుతానికి మనము సాఫ్ట్వేర్ అప్డేటు చేసుకోవద్దు. సాఫ్ట్వేర్ అప్డేట్ చూపించినా కూడా దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి. దీన్ని సరిదిద్దేందుకు కంపెనీ వారు ప్రయత్నిస్తున్నారు. అది రెక్టిఫై చేసిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. కానీ దాదాపుగా వన్ప్లస్ ఫోన్ వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్లకు దూరంగా ఉంటేనే మంచిదని చెప్పేసి అంటున్నారు. ఆ అప్డేట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అని అర్థమైన తర్వాత మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. అనవసరంగా అప్డేట్ చేసుకోవడం వలన మనకు గ్రీన్ లైన్ సమస్యలు, అదేవిధంగా ఫోన్ డెడ్ కావడం అనేది వస్తున్నాయి. ప్రస్తుతానికైతే 9, 10 మోడళ్లకు ఈ సమస్య వస్తుంది. సో సాఫ్ట్వేర్ అప్డేటు వెంటనే చేయొద్దండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.